నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మెగాస్టార్ అంటూ ప్రేక్షకులు ఆ సుప్రీం హీరోకు జేజేలు పలుకుతానే ఉన్నారు. ది లెజెండ్ ఎట్ 70. ఎవ్వరు కూడా చిరంజీవి గారిని చూస్తే ఆ రకంగా అనుకోరు. అప్పుడే ఆయనకి 70యా, ఇంకా 30 లాగే ఉన్నాడు అనుకునే ఆ వ్యక్తిత్వం. ఎంత ఎదిగామా అని కాదు, ఎంత ఒదిగి ఉన్నామా అన్నదే ప్రధానంగా ప్రజలు చూస్తారు. అందులో మొదటి స్థానం ఆ మెగాస్టార్ది. మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడం అంటే రెండు కళ్ళతో చూడలేనంత పెద్ద శిఖరాన్ని అద్దంలో చూపించినట్టే. చిరు విజయాలు, రికార్డులు మరే హీరో కూడా సాధించలేరు, సాధించబోరు కూడా. అలాంటి మెగాస్టార్ జర్నీ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. మెగాస్టార్ 70వ జన్మదినం సందర్భంగా 99 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఖైదీ తర్వాత చిరంజీవి ఫేట్ మారిపోయిందని చెబుతారు. ఇక ఘరానా మొగుడు రికార్డును కొల్లగొట్టించిందనే చెబుతారు. చిరంజీవి స్టామినా గురించి చెబుతారు. చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యారో మాత్రం ఎవ్వరికి తెలియదంటారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఏలేందుకు కొంతమంది వచ్చారు. ఆ రోజుల్లో సూపర్ స్టార్ ఎవరయ్యా అని అడిగితే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు ఇలా కొంతమంది పేర్లు చెప్పేవారు. సినిమా వాళ్ళంటే వాళ్ళవే, రికార్డులంటే వాళ్ళవే. ఇక జనం థియేటర్స్కు క్యూ కట్టేది కూడా వాళ్ళ సినిమాలకే. ఇండస్ట్రీకి సూపర్ స్టార్గా పిలుచుకుంటున్న టైం అది. కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు ముందడుగు. మామూలుగా సింగిల్ హీరో సినిమాకే బంపర్ కలెక్షన్లు వస్తున్న టైం అది. ఇక ఫ్యాన్స్కు పండగే పండగ. ఇక అలాంటి టైంలో చిరంజీవి అప్కమింగ్ యాక్టర్. అంతే విచిత్రం ఏంటంటే కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమాల కంటే చిరంజీవి నటించిన సినిమానే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యేది. అదే మెగాస్టార్ మూవీ ఖైదీ. చాలామంది ఖైదీ మూవీ చిరంజీవి ఇమేజ్ను పూర్తిగా మార్చేసిందని, ఆ మూవీ హిట్ తర్వాత మెగాస్టార్ తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదని, ముందడుగు కంటే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయిన మూవీ ఖైదీ ఏట. ఇక ట్రేడ్ వర్గాలకు అంతు చిక్కని విధంగా స్టార్ ఇమేజ్ను సాధించారు చిరు. సంఘర్షణ, పోటీ లేకుండా దక్కిన విజయం అసలు గెలిపే కాదు. ఈ రెండూ లేకుండా పైకి ఎదిగిన వారు తాము జీవితంలో సక్సెస్ చూసామని చెప్పుకోకూడదు. పోటీని తట్టుకుని సంఘర్షణలో రాటు తేలితే వచ్చే సక్సెస్ అసలైన విజయం. అలాంటి విజయానికి నిలువెత్తు రూపం ఆ చిరంజీవి. ఇక చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత ఇలా గీత గీసి చెప్పొచ్చా అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దల కోణంలో చెప్పొచ్చు కూడా. ఏడాదికి 10 సినిమాలు చేస్తూ అందులో 3 సినిమాల్లో సక్సెస్ చూస్తూ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న ఎంతోమంది స్టార్ హీరోల జీవితంలోకి చిరు ఒక తుఫాన్లా వచ్చారు. ఎలా పడితే అలా సినిమా తీస్తే కాదబ్బా, ఇలా చేస్తేనే జనం చూస్తారని ఒక మార్పు మొదలైంది చిరంజీవితోనే. అందుకే ఖైదీ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ 4 సంవత్సరాల్లోనే ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగారు ఆయన. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చారు, పేర్లు అక్కర్లేదు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో కొంతమంది సినీ వారసులు కూడా ఉన్నారు. చిరంజీవికి తామే పోటీ అనుకున్న ఆ వారసులు కూడా పూర్తిగా వెనకబడిపోయారు. చిరంజీవి తుఫాను ముందు తట్టుకుని నిలబడలేకపోయారు. ఇక 1987 నుంచి 1992 వరకు చిరంజీవికి తిరుగులేదు. చిరుతో పోటీ పడే లోపే వారందరినీ క్రాస్ చేసి అందరంత శిఖరాలకు వెళ్ళిపోయాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఎదిగిన హీరో మరొకరు లేరు, ఇటుపైన ఉండపోరును అన్నది సినిమా పెద్దల మాట. సినీ కెరీర్కు తనకు తానే పునాదిరాలు వేసుకుని స్వయం కృషితో పైకి వచ్చారు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో దేవుళ్ళకు సైతం ఇంద్రుడు అనిపించుకుంది చిరంజీవి ఒక్కరే. ఇక 1978లో ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చి 1981లో హీరోగా ఫస్ట్ హిట్, 1983లో ఇండస్ట్రీకి అతిపెద్ద హిట్ ఇచ్చాడు. 1987కే #1 స్టేటస్ సాధించారు. 1992 వచ్చేసరికి ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా ఎదిగారు ఆ మెగాస్టార్. 1987 తర్వాత చిరు ఎంత ఎదిగారంటే ఒక్క సెంటెన్స్లో చెప్పొచ్చు. మరే హీరోకి కూడా
చిరుకి ఉన్న మార్కెట్ వాల్యూలో సగం కూడా ఆనాడు లేదు. 1972లో 1,25,00,000 పైబడి రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి. ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీలో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ చిరంజీవి ముఖ చిత్రం జాతీయ స్థాయిలో ఆర్టికల్ రావడమే చిరు ఎదుగుదలకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక దాసరి నారాయణరావు నడిపిన శివరంజని వారపత్రికపై 1977, 1998లో ఏ వెల్ నౌన్ మెగాస్టార్ అంటూ కవర్ పేజీ రాశారు. కానీ 1988కే చిరంజీవి తెలుగులో ది మోస్ట్ సేలబుల్ హీరో అయిపోయారు. చిరు కాల్ షీట్ ఇస్తే నిర్మాత భాగ్యలక్ష్మి బంపర్డా కొట్టినట్టే. ఇక చిరంజీవి సినిమా రిలీజ్ అంటే వారం ముందు వారం తర్వాత ఏ సినిమా కూడా రిలీజ్ చేసే పరిస్థితులు లేవు. అంతటి క్రేజ్ జస్ట్ 10 ఏళ్లలో సాధించడమే ఆ కెరీర్కి ఉచ్చస్థితికి నిదర్శనం. ఇక చిరంజీవి చేసిన సినిమాలు జస్ట్ 150+. 100 సినిమాల్లో నటించిన రానంత స్టార్ ఇమేజ్ అప్పటికే 100 కూడా చేయని చిరంజీవికి ఎలా వచ్చింది? మాస్ ఆడియన్స్ అనే డెఫినేషన్ క్రియేట్ చేసింది చిరంజీవి కాబట్టి. మాస్ పల్స్కు మీనింగ్ మెగాస్టార్. సినిమాల్లో డ్యాన్స్కు క్రేజ్ వస్తున్న టైంలో అది వరల్డ్ వైడ్గా డ్యాన్స్కు రకరకాల పేర్లు పెట్టుకుని యువత ఉర్రూతలూగుతున్న సమయం. అదే టైంను క్యాచ్ చేసిన ఒకే ఒక హీరో చిరంజీవి అనక తప్పదు. డ్యాన్స్ అంటే ఏదో కాళ్ళు చేతులు ఊపడం కాదు, అందులో గ్రేస్ చూపించాలని ఇండస్ట్రీకి నేర్పించిన నటుడు ఘనుడు చిరంజీవి. మొన్న ఏఎన్ఆర్ ఫంక్షన్లో చిరంజీవిని ఉద్దేశించి హాట్ కామెంట్స్. చిరంజీవి డ్యాన్స్లో గ్రేస్ చూసి ఇండస్ట్రీకి రావద్దనుకున్నానని నాగార్జున లాంటి వాళ్ళు మాట్లాడటం దట్ ఈజ్ చిరంజీవి పవర్. ఇక కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి ఆయన మ్యాజిక్ మొదలై 50 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళు వచ్చినా అదే మెగాస్టార్ స్టేటస్. యాక్టింగ్లో అదే ఈజ్. చిరంజీవి డెడికేషన్కు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఇక తెల్లవారుజామున 3 గంటల వరకు వర్క్ చేసి షెడ్యూల్ ఉదయం 7 గంటలకి ఉందని చెప్పిన అరగంట ముందే స్పాట్కి వచ్చి రెడీ అయిపోతారట మెగాస్టార్ అనే ఆ 4 అక్షరాలు. చీఫ్ మినిస్టర్ అనే 6 అక్షరాల కంటే పవర్ఫుల్ తన ప్రొఫెషనల్లోనే ఉంది అంటూ ఆ ప్యాషన్ తోటే చిరంజీవి గారు ఇంత స్థాయికి ఎదిగారని. కష్టపడడం అంతే అంత ఇష్టం చిరంజీవికి. చిరంజీవి ఇండస్ట్రీలో చాలా కష్టపడేవారట. ఫైట్స్ కోసం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి వస్తారట. ఈ దేశంలో ఏ హీరో కూడా ఫైట్స్ కోసం డ్యాన్స్ కోసం అంత కష్టపడడం నేటికి తాను ఎప్పుడూ చూడలేదని చెప్పిన ఫైట్ మాస్టర్ విజయరామరాజు. ఇక ఫైట్లో చిరంజీవి పరిచయం చేసిన వేగం ఇతరులకు రూట్ మ్యాప్ అయ్యింది. పునాదిరాలు సినిమాకు ఎంత కష్టపడ్డారో మొన్న వచ్చిన సినిమా కూడా అంతే కష్టపడతారు ఆయన. నాకేంది, నేను పెద్ద హీరోని, ఎలా పడితే అలా చేస్తానని ఏనాడు ఆ కొణిదెల శివశంకర వరప్రసాద్ అనుకునేవారు కాదు. ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి ఈ రెండిటికి మధ్య ఉన్న సన్నని గీతకు చాలా బాగా తెలిసి ప్రవర్తించిన తీరు అద్భుతం. దట్ ఈజ్ చిరంజీవి. హిట్ వస్తే పొంగిపోవడం, ఫ్లాప్ వస్తే కుంగిపోవడం లేదు. చిరు కెరీర్లో తెలుగులో ఏ హీరో కూడా చేయనన్ని శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు వేడుకగా బహిరంగంగా చేశారు చిరంజీవి. గ్యాంగ్ లీడర్ సినిమా శతదినోత్సవ వేడుకలు ఒకే రోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో జరిపిన రికార్డ్ దేశంలో ఏ హీరోకి సాధ్యం కాలేదు. శతదినోత్సవ ఆనందోత్సవాలు చూసి చిరంజీవి పొంగిపోతారా? తన కోసం లక్షలాదిగా వచ్చే అభిమానులు చూస్తే ఏ హీరోకైనా గర్వం కలుగుతుంది. ఆ గర్వం తన తలకెక్కకూడదని శతదినోత్సవం జరిగిన రోజే ఇంట్లో కఠిన నేలపై పడుకుని గర్వాన్ని గడప కూడా దాటనివ్వరట చిరంజీవి. ఇక స్టోరీ సెలక్షన్లో చిరంజీవికి సాటి లేరేమో అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా తక్కువ సినిమాలే మాస్ హీరోగా మెగాస్టార్గా ఎదిగారంటే అందుకు కారణం ఆయన స్టోరీ సెలక్షనే. మాస్టర్ సినిమా తీస్తున్న టైంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక కథ వినిపించారు. షెడ్యూల్ లేకనో ఏమో అప్పుడు ఆ కాంబినేషన్ కుదరలేదు. 11 ఏళ్ళు గడిచిపోయాయి, కానీ ఆ కథ మాత్రం చిరంజీవి మర్చిపోలేదు. మాస్టర్ సినిమా టైంలో విజయేంద్ర ప్రసాద్ కథను గుర్తుపెట్టుకుని 11 ఏళ్ల తర్వాత ఆయన్ను పిలిపించి రాజమౌళితో మరోసారి ఆ కథ విన్నారు. ఆ కథ ఆధారంగా వచ్చిన మూవీ మగధీర రామ్ చరణ్కు తిరుగులేని స్టార్డం వచ్చేలా చేశారు. ఇక ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసిన చిరంజీవి ఓన్గా రిలీజ్ చేసుకోమని
ప్రొడ్యూసర్కి సలహా ఇచ్చారట. అది చిరు జడ్జిమెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి హీరో అవుతాను అంటూ వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్కి స్టార్ స్టేటస్ వచ్చేలా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడంలో స్పెషలిస్ట్ మెగాస్టార్. స్టోరీ సెలక్షన్లు, కథల జడ్జిమెంట్ విషయంలోనూ చిరుకు తిరుగులేదు. అంతే, ఓ అభిమాని అంటాడు, ఇండియా మొత్తం మీద ఓ కమర్షియల్ హీరో అవ్వాలనుకునే ప్రతి హీరో ఎలా నటించాలో, ఏం చేయాలో దానికి చిరంజీవి ఓ లైబ్రరీ అని అంటాడు. కమర్షియల్ సినిమా జర్నీకి చిరుని మించిన మరొక ఎగ్జాంపుల్ మరొకరు లేరు. ఒక సినిమా కథ విని అందులో లోటుపాట్లను చెప్పగలిగే ఒక స్క్రిప్ట్ డాక్టర్ చిరంజీవి అంటూ దిల్ రాజు కితాబు. ఇక చిరంజీవికి ఫ్లాపులు కూడా వచ్చాయి. చిన్న తడబాటు కారణంగా ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు. ఒక మంచు బిందు కరిగిపోయినంత మాత్రాన హిమశిఖరం ఉరిగిపోదు కదా. కొండవీటి దొంగకు ముందు కొన్ని ఫ్లాప్స్ చూశారు. చిరంజీవి ప్రేక్షకుల వైవిధ్యం కోరుకుంటున్నారని గ్రహించారు. ఫ్యాన్స్, ఇండస్ట్రీ సైతం ఆ మార్పు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. కొండవీటి దొంగలో బ్రేక్ డ్యాన్స్కు బదులు స్లో స్టెప్స్ వేశారు చిరంజీవి. ఇక చెమ్మక చెమ్మక చామ్ సాంగ్లోను, మరోవైపు శుభలేఖ రాసుకున్న పాటలోను కూడా చిరంజీవి గ్రేస్, స్లో డ్యాన్స్ ఇప్పటికీ ఒక మ్యాజిక్కే. అంతే, డ్యాన్సుల్లో సిగ్నేచర్ స్టెప్ను క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఇంద్రా సినిమాలో వీణ డ్యాన్స్ ఒక సిగ్నేచర్ స్టెప్. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలకు అలాంటి సిగ్నేచర్ స్టెప్ ఒక్కటి కూడా లేదు. అందుకే చిరంజీవి డ్యాన్స్కు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తలదించుకునేలా వచ్చింది. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, సర్వానంద్, నిఖిల్, శ్రీ విష్ణు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ మాత్రమే. ఒక హీరోగా ఎదగడానికి చిరంజీవి పడ్డ కష్టం అలాంటిది మరీ హీరో కూడా పడలేదు అంత కష్టం కూడా. అందుకే అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెట్టింది ఇండస్ట్రీ. చిరంజీవి రాజకీయాల్లోనూ గెలుపు చూడాలనుకున్నారు. సినిమాలో సాధించిన సక్సెస్ను పాలిటిక్స్లో కూడా రిపీట్ చేయాలనుకున్నారు. పాలిటిక్స్ సెట్ కావని వెంటనే ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చేశారు. ఏదైనా చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆ మెగా కుటుంబం, ఇండస్ట్రీ, మెగా ఫ్యామిలీ అంటేనే ఒక ఇండస్ట్రీలో తయారైన పరిస్థితి. ఆ చిరంజీవి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరింత మంది ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.